హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్‌సి వెబ్‌సైట్‌లో గ్రూప్ 2కి సంబంధించిన ఒక నోటీస్ అయితే ఇచ్చారు. సో, ఈ నోటీస్ ఏంటనేది చూద్దాము. అన్ని ఎగ్జామ్స్ ఒక్కసారి ఇవ్వటం వల్ల ఎగ్జామ్ డేట్స్ కొలాప్స్ అవుతున్నాయి. దానివల్ల ఏ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలో అర్థం కాని పొజిషన్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 రోజు ఏంటంటే ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్‌ది మెయిన్స్ ఎగ్జామ్ అయితే అది ఎప్పుడు షెడ్యూల్ చేశారు? 25 ఫిబ్రవరి షెడ్యూల్ చేశారు. గ్రూప్ 2కి అపీర్ గ్రూప్ 2కి అపీర్ అయ్యే వాళ్ళలో కొంతమందికి అదే రోజు సేమ్ ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్ అయితే ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 క్యాండిడేట్స్ ఏపీపీఎస్‌సిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ విషయం చెప్పినందువల్ల ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి ఏపీపీఎస్‌సి ఏం చేస్తున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో, ఏమని ఫార్వర్డ్ చేస్తున్నారంటే ఇంకొక స్లాట్‌ని వాళ్ళకి అలొకేట్ చేయండి. అంటే మార్చ్ 4న జరగటానికి. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి తెలుసు కదా! కొన్ని స్లాట్స్‌లో పెడుతూ ఉంటారు. ఒక్క స్లాట్‌లోనే అవ్వవు అందరు క్యాండిడేట్స్‌కి కూడా. సో, దానివల్ల వీళ్ళకి ఆ రోజు స్లాట్ కాకుండా ఇంకొక స్లాట్‌ని వాళ్ళకి అలొకేట్ చేయమని చెప్పి ఏపీపీఎస్‌సి వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయటం జరిగింది. దాని గురించి నోటీస్ ఇచ్చారు. ఇంకా గూడా ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఉంటే ఎగ్జామ్‌కి అపీర్ అయ్యేవాళ్ళు 25 ఫిబ్రవరిన అంటే ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్ మెయిన్స్‌కి జూనియర్ అసోసియేట్స్‌కి అపీర్ అయ్యే వాళ్ళు గనక ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్‌ని సబ్మిట్ చేయమని చెప్తున్నారు. కమిషన్ ఈమెయిల్ ఉంది కదా! ఆ ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఈమెయిల్ ఐడీ ఏంటంటే appsc@gmail.com. సో, ఈ మెయిల్‌కి మీరు మెయిల్ చేయండి. ఒకవేళ మీకు ఎగ్జామ్ డేట్స్ కొలాప్స్ అవుతున్నాయి, ఒకే రోజు వస్తున్నాయి అనుకుంటే గనక మెయిల్‌కి మీ డీటెయిల్స్ అంటే ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ యొక్క హాల్ టికెట్ అండ్ డీటెయిల్స్ అండ్ ఏపీపీఎస్‌సి యొక్క డీటెయిల్స్. ఇది మీరు మెయిల్ చేయాలి. ఎప్పటిలోపు చేయాలంటే 19థ్ లోపు చేయాలి. సో, 19థ్ 12 లోపు చేయాలి. చేస్తే వాళ్ళు ఎస్‌బీఐకి కాంటాక్ట్ చేసి మీకు ఎగ్జామ్ డేట్ చేంజ్ అయ్యేలాగా ఎస్‌బీఐ ఎగ్జామ్ చేంజ్ అయ్యేలాగా ఏపీపీఎస్‌సి కాదు. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఎస్‌బీఐ క్లర్క్‌ది చేంజ్ అయ్యేలాగా అలొకేట్ చేస్తారనమాట. సో, దానివల్ల ఏపీపీఎస్‌సి ఎగ్జామ్ అయితే పోస్ట్‌పోన్ అవ్వదు. అది యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతుంది. బట్ ఎస్‌బీఐ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయ్యి ఇంకొక స్లాట్‌కి అలొకేట్ అయ్యేలాగా చేస్తారు. ఎవరైనా ఉంటే గనక మీరు షేర్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. లేదా ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.